వెల్కమ్ టు విశ్వాదిక ఆస్ట్రో. సో ఈరోజు మనం గజేంద్ర మోక్షం అనే వృత్తాంతాన్ని జ్యోతిష్య దృక్పథంతో ఎలా వీక్షించవచ్చు అనే ఒక చిన్న ప్రయత్నం అండి. సో షార్ట్స్ రూపంలో నేను ఆల్రెడీ మన ఛానల్లో పొందుపరిచాను, బట్ ఒక ఫుల్ లెంత్ వీడియోలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా కథ గురించి మనం పూర్తిగా తెలుసుకోమండి, ఎందుకంటే జ్యోతిష్యానికి ఎంతవరకు కథ అవసరమో అంతవరకు మాత్రమే మనం తెలుసుకుని వెళ్ళిపోతాం అనమాట. సో ఇంకా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చాగంటి గారు కానీ, లేకపోతే మన గరికపాటి గారు కానీ, లేకపోతే సాంవేదం షణ్ముఖ శర్మ గారు కానీ, ఇంకా చాలా మంది మహానుభావులు ఈ వృత్తాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు యూట్యూబ్లో. సో మీరు అక్కడ ఆ వృత్తాంతాన్ని తెలుసుకొని దాని యొక్క సారాంశాన్ని మీ జీవనంలోకి అన్వయం చేసుకోవచ్చు అక్కడ. సో ముఖ్యంగా మనము ఇక్కడ కథలోకి వెళ్తే కనుక ఇది ఇద్దరు శాపగ్రస్తుల కథ. శరణాగతి ద్వారా మోక్షాన్ని ఎలా పొందారు అనేది మనము ఈ కథకు థీమ్ అనమాట. ముఖ్యంగా ఇంద్రజుమ్న మహారాజు గారు అగస్త్య మహర్షి యొక్క శాపం వల్ల ఏనుగ్గా, అలాగే హూహు అనే గంధర్వుడు దేవల మహర్షి యొక్క శాపం వల్ల ముసలిగా మారి త్రిపురాల్లో నివాసం ఉంటుంటారు. త్రిపురాలు అంటే అదొక ప్లేస్ అన్నమాట. సో త్రిపురాల్లో నివాసం ఉంటుంటాడు. అక్కడ ఇంద్రజమున మహారాజు ఏనుగుగా మారి కూడా అక్కడ కూడా ఆయన రాజే ఏనుగుల సామ్రాజ్యానికి రాజే ఉంటాడు అనమాట. కొన్ని కోట్ల ఏనుగులు అతన్ని సేవిస్తుండగా ఆయన పరివారము, అతని రాజ్యము, సామ్రాజ్యము మొత్తానికి ఆయనే రాజు అనమాట. అలాగే అతనికి అలిమిలేని శక్తి అన్నమాట. సో శక్తి, బలము, ప్లేసు, దీనివల్ల ఆయనకు ఏమైందంటే గర్వము, ఇవన్నీ ఉపకరణాలుగా మారి ఆయనకు గర్వంగా మారిందనమాట. సో ఇదే గర్వంతో ఆయన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అహం వల్ల ఇది గర్వము, అహము, తను చెప్పింది జరగాలి, తర్వాత తనంత వాడు లేరు అని చెప్పేసి ఈ అహంతో అతను ఉండేవాడు అనమాట. సో ఒకసారి సాయంత్రం అలా బయటికి వెళ్తుండగా తన పరివారంతో ఒకసారి దారి తప్పి ఈ ఒక సరస్సు వైపుగా తను ఆంతరంగిక కుటుంబంతో చేరతారనమాట. సరస్సు వైపుగా ఆ సరస్సులోకి తన ఆంతరంగిక కుటుంబం యొక్క ప్రోత్సాహం వల్ల లోపలికి దిగుతారు. దిగిన తర్వాత ఇంకా ఎప్పుడైతే ఇలాంటి ఆలోచన శైలి ఉన్న వ్యక్తి ఎప్పటికప్పుడు తన శక్తిని ప్రదర్శించుకోవాలనే ఒక ఉత్సుకత ఉంటుందన్నమాట, ఉత్సాహం. సో అలాంటిది ఆయన ఏం చేశాడంటే తన శక్తిని ప్రదర్శించాలి అతని ఆంతరంగిక కుటుంబం ముందని ఏం చేశాడంటే ఈ మడుగులోకి దిగిన తర్వాత నానా అల్లరి చేస్తూ ఒక్కసారిగా తన తొండాన్ని లోపల పెట్టి సరస్సులోకి ఒకసారిగా తన ప్రెషర్ తో లోపలికి లాగాడు. ఈ లాగడంలో ఏమైందంటే నీటితో పాటు నీటిలో జీవిస్తున్న మొసలి పిల్లలు, చేప పిల్లలు, అలాగే కరకాటకాలు ఇవన్నీ అతను తొండంలోకి వెళ్ళిపోయాయి. ఇతను ఆకాశం వైపు చూపిస్తూ ఒక ప్రెషర్ తో గట్టిగా వదిలాడు అనమాట. ఇతని శక్తి సామర్థ్యాల గురించి చెప్పుకోవడానికే ఇది ఒక ఉపమానంగా కథలో చెప్తారనమాట, అంటే ఒక ఎగ్జాంపుల్ గా. కానీ ఇక్కడ ఇదే మనకు కీ పాయింట్ అనమాట. సో ఆయన పైకి వదిలినప్పుడు ఈ చేప పిల్లలన్నీ వెళ్ళి మీనరాశిలో, ఈ మొసలి పిల్లలన్నీ వెళ్ళి మకర రాశిలో, అలాగే కర్కాటకాలన్నీ వెళ్ళి కర్కాటక రాశిలో పడతాయి అన్నమాట. సో అతనికి అంత శక్తి ఉంది అని కథలో చెప్తారు. సో దీని వెనుక మర్మం కూడా అక్కడే ఉందన్నమాట. సో అలా జరుగుతుంది. ఈ హడావిడంతా చూసి ఈ ముసలి పడుకొని ఉంటుంది, ఇక్కడ నిద్రపోతూ ఉంటుంది అక్కడ ఈ మడుగులో లాస్ట్ లో సరస్సులో. ఈ హడావిడికి మొత్తానికి కారణం ఈ ఏనుగే అని చెప్పి వచ్చి ఈ ఏనుగు కాలు పట్టుకుంటుంది. వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీ యుద్ధం నడుస్తుంది. ఇంకా లాస్ట్ కి తన గర్వం మొత్తము, శక్తి గర్వం రెండు తగ్గిపోయి ఇంకా దిగిపోయి ఆ తర్వాత ఇక్కడ నుంచి మనము బతకాలి అంటే ఈ నేల మీదకి వెళ్ళిపోవాలని చెప్పేసి అది ఏనుగు ట్రై చేస్తుంటుంది. నేల మీదకి పోతే ఇంకా మనకు దొరకడని చెప్పేసి ముసలి ట్రై చేస్తుంటుంది వెళ్ళనీయకుండా. సో ఇంకా ఇలా జరుగుతుండగా ఏనుగుకి ఇంకా తన పూర్వజన్మ పుణ్యం వల్ల, దీని గురించి మనం తెలుసుకుందామండి. ఈ వాసనలు అంటారు. ఈ పూర్వజన్మ పుణ్యం వల్ల తనకు ఒక పరబ్రహ్మము గుర్తుకొస్తాడు. పరబ్రహ్మాన్ని అప్పుడు వేడుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి ఈ సుదర్శన చక్రంతో ముసలి యొక్క కంఠాన్ని ఈ ముసలిని వధించి ఆ తర్వాత వాళ్ళిద్దరికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అనమాట. సో ఇది మేజర్ గా కథ అనమాట. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదామండి. సో ఇప్పుడు ఇక్కడ మనకు 12 రాసులు అండి. మేష, వృషభ, మిథున తో కలుపుకొని మకర, కుంభ, మీనాల వరకు మనకు 12 రాసులు ఉంటాయి. ఈ 12 రాసుల్లోనే మొత్తం ఈ భూమండలంలో ఎవరు పుట్టినా గానీ ఈ 12 రాసుల్లోనే పుట్టాలన్నమాట. సో ఇక్కడ కథలో మూడు రాసుల గురించి చెప్పారు. ఒకటి కర్కాటకం, ఒకటి మకరం, ఇంకోటి మీనం. సో ఈ కర్కాటకానికి అధిపతి చంద్రుడు, మకరానికి అధిపతి శని, మీనానికి అధిపతి గురువు అనమాట. ఇంకాస్త లోపలికి వెళ్తే గనక, సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఆల్రెడీ ఇక్కడ కర్కాటకము, తర్వాత మకరము, మీనము, ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఏదైనా సరే జ్యోతిష్యంలో ఒక గ్రహాన్ని యొక్క శక్తిని మనము తెలిపాలి అనుకుంటే కనుక ఆ గ్రహం ఉచ్చలో ఉందనుకోండి, చాలా శక్తివంతమైన గ్రహం అని చెప్తారు జ్యోతిష్యంలో. అలాగే మనం ఒకసారి ఒక పిల్లవాడు పుట్టగానే జ్యోతిష్యంతో తెలిసిపోతుంది అనమాట, అతనికి ఏ ఏ భావాలు అతనికి అనుకూలంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయని.
అంటే అతనికి జాబ్ ఫీల్డ్ ప్రతికూలంగా ఉందా? లేకపోతే వివాహము అనుకూలంగా ఉందా? లేకపోతే ఇతని తండ్రి అనుకూలంగా ఉన్నాడా? ఆపర్చునిటీస్ బాగా వస్తున్నాయా? ఆస్తిపాస్తులు నిలబడతాయా? అనేది మనం ఒక అంచనా వేయొచ్చు అనమాట. సో ఇవన్నీ గ్రహాల యొక్క శక్తుల్ని బట్టి, ఆ గ్రహాల యొక్క ప్లేస్మెంట్ ని బట్టి మనం చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ మనము ఇంకా లోపలికి వెళ్తే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ మేజర్ గా ఇక్కడ మీరు ఈ మకర, మీన, కర్కాటకాల్లో ఉచ్చ నీచ పొందే గ్రహాలు మూడు గ్రహాలు ఉన్నాయండి. అంటే నాలుగు గ్రహాలు, అంటే కుజుడు, గురువు, శుక్రుడు, బుధుడు. ఇక్కడ కామన్ గా కుజ గురువులు ఉన్నప్పటికీ ఫస్ట్ ఈ కుజుడు యొక్క కారకత్వాలు తెలుసుకోవాలి మనం. కుజుడు అంటే మన దేహం అండి. మన దేహంలో ఉన్న శక్తిని కుజుడుతో ప్రతిపాదిస్తారు. అలాగే మనకు కావాల్సిన ల్యాండ్స్, ప్రాపర్టీస్, ఈ ప్రాపర్టీస్ ఉంటాయి, ఈ పొలాలు, ఈ తర్వాత ల్యాండ్స్, ఇల్లు, ఇవన్నీ కుజుడి కిందికి వస్తాయి అన్నమాట. మన శరీరంలో ఉన్న రక్తాన్ని కూడా కుజుడితో మనము తీస్తాం అనమాట, కరకత్వాలకు వస్తుంది. అలాగే గురువు అంటే బంగారము, డబ్బు, పిల్లలు, ఇవన్నీ గురువు కిందికి వస్తాయి అన్నమాట. సో అలాగే శుక్రుడు అంటే విలాసవంతమైన జీవితం. అంటే ఎంతవరకు ఒక లగ్జూరియస్ లైఫ్ ని మనం అనుభవించగలము అనేది శుక్రుని యొక్క కారకత్వాల్లో వస్తుంది. ఇక్కడ బుధుడు అంటే వివేకం, ఆలోచన, బుద్ధి, మంచి బుద్ధి అనమాట బుధుడు అనమాట ఇక్కడ. ఇక్కడ ఈ కారకత్వాలు తీసుకున్నాం అనండి, ఇవన్నీ పాజిటివ్ లో వెళ్తే బాగుంటుంది, నెగిటివ్ లో వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ గ్రహాలకు, ఈ రాసులకు ఎందుకు కనెక్ట్ అయ్యి ఉంది అనేది మనం లోపలికి వెళ్తే కనుక కథలో నుంచి కొంచెం ఆ, కనెక్ట్ చేసుకుందామండి. సో ఇక్కడ మనం ఏమనుకున్నామండి, కుజుడు అంటే దేహశక్తి, అంటే బాడీ. ఇతనికి అమితమైన శక్తి అన్నమాట. ఈ శక్తి వల్ల ఏమైందంటే, నా అంత వాడు లేదు, నా ముందు నిలబడగలిగే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి అతనికి ఒక భ్రాంతిలో ఉండేవాడు అనమాట. ఈ గురువు అంటే ఏంటంటే, గురువు అంటే పిల్లలు, అలాగే సంతానం, అలాగే డబ్బు. సో ఇతనికి ఏముంది, పిల్లలు ఉన్నారు, సామ్రాజ్యం ఉంది, అలాగే డబ్బు ఉంది. అలాగే కుజుడు వల్ల ప్లేసెస్, అంటే అతనికి ఉన్న సామ్రాజ్యం మొత్తం అతనిది. అంటే కింగ్డమ్ మొత్తం అతని కిందకి వచ్చేస్తుంది కదండి. అంటే కుజుడు రీత్యా ఆయనకు అన్ని ఉన్నాయి. గురువు రీత్యా అన్ని, గురుగ్రహానికి సంబంధించినవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. శుక్రుడు అంటే ఏంటి, విలాసవంతమైన జీవితం. అతను ఇవన్నీ అనుభవిస్తూ విలాసవంతంగా అతను అనుభవిస్తున్నాడు. అంటే ఈ ఆధ్యాత్మిక జీవితానికి కొంచెం దూరంగా, భౌతిక ప్రపంచానికి చాలా దగ్గరగా నివసిస్తూ ఈ ఈ దేహ భ్రాంతి విషయంలో అతను మునిగిపోయి అతను విలాసవంతంగా మొత్తానికి కాలం గడిపేస్తున్నాడు ఆయన. సో ఈ గ్రహాలన్నీ బాగున్నప్పటికీ ఇక్కడ ఒక్క గ్రహం మాత్రం నీచపడి ఉంది. అంటే కుజ గురువులు రెండు రాసుల్లో నీచపడి ఉన్నప్పటికీ ఇవి ఎలా అతనికి నెగిటివ్ గా మారాయనే తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే కనుక మీన రాశిలో బుధుడు నీచ పొందున్నాడు. ఇక్కడ రెడ్ కలర్ లో ఉందంటే నీచ పొందున్నాడని, గ్రీన్ కలర్ లో ఉందంటే శుక్రుడు గ్రీన్ కలర్ లో కదా ఉచ్చ పొందుంది అని. సో ఇక్కడ బుధుడు బుద్ధి పనిచేయట్లేదు ఇక్కడ. సో అందువల్ల ఏమైందంటే ఇవన్నీ నెగిటివ్ గా వెళ్ళిపోతున్నాయి. అంటే విలాసవంతమైన జీవితము ఉచ్చ పొందుంది కాబట్టి అది అక్కడి నుంచి వస్తుంది. ఇక్కడ కుజుడు ఇక్కడ మకర రాశిలో ఉచ్చ పొందున్నాడు కాబట్టి ల్యాండ్స్, తర్వాత ఈ ప్రాపర్టీస్, ఆ కింగ్డమే అతనికి వచ్చేసింది. అలాగే దేహశక్తి బాగా వచ్చింది. ఇక్కడ గురువు ఉచ్చ పొందున్నాడు కాబట్టి అతనికి సంతానం ఉంది, డబ్బు ఉంది, మొత్తం కింగ్ అనే ఒక పెద్ద పేరు కూడా ఉంది. సో ఇదంతా బానే ఉంది. సో ఇక్కడ వరకు ఇవి మేజర్ గా గ్రహాల గురించి తీసుకుంటే ఇవి అనమాట. సో ఇప్పుడు మనం కొంచెం లోపలిగా వెళ్తే గనక, ఇప్పుడు నాకు తెలిసి గ్రహాల గురించి చెప్పడం ద్వారా ఈ కథలో ఆయన యొక్క వ్యక్తిత్వానికి ఎంతవరకు మనం లింక్ చేసుకోవచ్చు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. ఇప్పుడు అతని కథలో ఆయన ఏం చేస్తాడంటే, బాగా యుద్ధం చేసిన తర్వాత, పోరాడిన తర్వాత అతనికి పూర్వజన్మ పుణ్యం గుర్తుకొచ్చింది అంటాడు. పూర్వజన్మ పుణ్యం ద్వారా ఒక పరబ్రహ్మం ఉన్నాడు అని గుర్తుకొచ్చింది. మామూలుగా ఈ జీవులకు, ఈ హీనోపాదుల్లో ఉన్న, అంటే తిర్యక్కులు అంటారు అనమాట వీటిని. అంటే ఈ హీనోపాదుల్లో ఉన్న జీవులకు భగవంతుడు గుర్తుకొచ్చే అంత ఉండదన్నమాట. ఎందుకంటే వారికి బుద్ధి ఉండదన్నమాట, వివేకం ఉండదు వాళ్ళకి. బుద్ధితో ఆలోచించి తర్కం చేసేవాది ఒక్కరే ఒక్కరు జీవి, అది మనిషి అనమాట. సో అతనికి పూర్వజన్మ పుణ్యం వల్ల పరబ్రహ్మం గుర్తుకొస్తాడు ఇక్కడ ఏనుకి. సో ఇక్కడ ఏంటంటే పూర్వజన్మ పుణ్యం ఎక్కడ ఉంటుందంటే ఐదులో ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదంటే, ఒకటి, రెండు, మూడు, ఇది ఏంటంటే భావాలు. ఇవి 12 రాసులు, 12 భావాలు. సో ఇంకొంచెం మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఒకటిలో మీరు ఉంటారు, సెల్ఫ్ బాడీ ఉంటుంది, మీ మీ వ్యక్తిత్వం ఒకటిలో ఉంటుంది. రెండో భావంలో ఎవరు ఉంటారంటే మీ కుటుంబం ఉంటుంది, మీ ధన సంపాదన ఉంటుంది. ఇంకా మీరు మూడులో ఎవరు ఉంటారు అంటే మీ యొక్క ప్రయత్నాలు ఉంటాయి, మీ తమ్ముడు ఉంటారు, మీ చెల్లెళ్ళు ఉంటారు. అలాగే నాలుగులో మీ తల్లిగారు ఉంటారు, మీ మానసిక ప్రశాంతత ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన ఆస్తిపాస్తులు నాలుగులో ఉంటాయి. ఐదులో మీ సంతానం ఉంటుంది, మీ ప్రేమ వ్యవహారాలు ఉంటాయి. అలాగే ఐదులో ఇంకా
మీ మంత్రోపాసన ఉంటుంది, మీ పూర్వజన్మ పుణ్యం ఉంటుంది. ఆరులో మీరు ఇంకెవరి కిందైనా పనిచేస్తే అంటే సేవకా వృత్తి, అలాగే సేవాభావము, కోర్టు కేసులు ఇవన్నీ ఆరులో ఉంటాయి. ఇప్పుడు అలా చెప్పుకుంటూ వెళ్తే 12 భావాల్లో 12 కారకత్వాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఆయనకు ఐదో భావము అంటే పూర్వజన్మ పుణ్యం గుర్తుకొచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వెళ్దామండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ ఆయనకు పూర్వజన్మ పుణ్యం యాక్టివేట్ అయింది. పూర్వజన్మ పుణ్యం ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో ఐదు యాక్టివేట్ అయింది ఇక్కడ. అంటే వన్ అంటే సెల్ఫ్, తను వ్యక్తిత్వం, తను బాడీని వన్ అంటాం ఇక్కడ. ఇప్పుడు వన్కి ఏమైంది, పూర్వజన్మ పుణ్యం యాక్టివేట్ అయింది. పూర్వజన్మ పుణ్యం యాక్టివేట్ అవ్వడం ద్వారా అంటే వాసన ద్వారా ఆయనకి పరబ్రహ్మం గుర్తుకొచ్చింది. పరబ్రహ్మం ఎక్కడ ఉంటాడు, మనకు ఇక్కడ తొమ్మిదిలో ఇంట్లో ఉంటారు, తొమ్మిదో ఇంట్లో ఉంటారు అనమాట. అంటే జ్ఞానము తొమ్మిదో ఇంట్లో ఉంటుంది. దేవుడు, పూర్వీకులు చేసుకున్న పుణ్యము, అలాగే కొండ మీద ఉన్న దేవాలయాలు ఇవన్నీ తొమ్మిదిలో ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే అతనికి ఐదు పూర్వజన్మ పుణ్యం యాక్టివేట్ అయిందో అతను డైరెక్ట్ గా పరబ్రహ్మాన్ని గుర్తుకు చేసింది. పరబ్రహ్మాన్ని ఆయన స్మరించిన వెంటనే పరబ్రహ్మం వచ్చి అతనికి ముక్తిని ప్రసాదిస్తాడు అనమాట. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే ముక్తి అనేది కూడా 12వ ఇంట్లో ఉంటుందండి మనకి జ్యోతిషంలో. 12వ భావంలో ముక్తి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇక్కడ బుధుడు ఒక్కడు నీచబడ్డం ద్వారా అతను ఈ తెలివి లేకపోవడం వల్ల ఏమైందంటే ఈ తెలివిని ఎలా యూజ్ చేశాడంటే ఈ భౌతికమైన సుఖాల యొక్క వెంట వెళ్ళిపోయాడు ఆయన. ఈయన ఈ ఆధ్యాత్మికమైన చింతన ఎప్పుడు అటువైపే వెళ్ళలేదు. కానీ అతనికి హెల్ప్ చేసింది, ఎప్పుడు హెల్ప్ చేసింది అంటే అతను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాలు. ఇక్కడ వాసన అంటారండి దీన్ని. అంటే ఈ వాసన అంటే ఎట్లాంటిదంటే ఇప్పుడు నేను ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నాను అనుకోండి. ఆ బిస్కెట్ ప్యాకెట్లో బిస్కెట్లు ఉన్న బిస్కెట్లు అన్ని మనము అందరికి పనిచేసినప్పటికీ ఆ బిస్కెట్ కవర్ కి బిస్కెట్ల వాసన ఉంటుంది అలాగే. అంటే ఆ బిస్కెట్లు లేకపోయినప్పటికీ ఆ కవర్ కి బిస్కెట్ల వాసన ఎలా ఉంటుందో మనము ఇన్ని కోట్ల ఉపాధుల్లో అంటే మనిషిగా, కుక్కగా, పిల్లిగా ఇలా కొన్ని కొన్ని కోట్ల ఉపాధుల్లో మనము ఇట్లా ప్రతి జన్మలో కొన్ని జన్మలు వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో అన్ని జన్మల్లో ఇంతకు ముందు చేసుకున్న పుణ్యాలు డిపాజిట్ అయి ఉంటాయి, ఇలా కర్మల రూపంలో డిపాజిట్ అయి ఉంటాయి అన్నమాట. అది సంచిత కర్మ అంటాం దాన్ని. మన కర్మల గురించి ఇంకోసారి చెప్పుకుందాం. సో ఈ కర్మలు ఇవన్నీ పూర్వజన్మ పుణ్యంలో అంటే ఐదులో సేవ్ అయి ఉంటాయి అన్నమాట పూర్వజన్మ పుణ్యం. అలాగే మన పూర్వీకులు అంటే మన తండ్రి గారు, ఆ తర్వాత తండ్రికి తండ్రి గారు, వీళ్ళంతా పూర్వీకులు ఉంటారు కదండి, వాళ్ళు చేసుకున్న పుణ్యము తొమ్మిదిలో ఉంటుంది. అలాగే భగవంతుడు ఎక్కడ ఉంటాడు, తొమ్మిదిలో ఉంటాడు. జ్ఞానము అక్కడే ఉంటుంది. వీటి వల్లే తొమ్మిదో భావం వల్లే మనకు మోక్షం కూడా వస్తుంది. మోక్షము, జ్ఞానము, కైవల్యము ఇవన్నీ ఒకటే. పదాలు వేరే ఏమైనప్పటికీ అర్థం మాత్రం ఒకటే అన్నమాట. అంటే ఆ పరబ్రహ్మంలోకి ఐక్యమైపోవడమే సారాంశం అన్నమాట. ఈయన ఇక్కడ ఏంటి పరిస్థితి అంటే ఇతనికి ఉన్న నాలుగు అంటే ఇతనికి ఉన్న ఆస్తిపాస్తులు కానీ, లేకపోతే అతనికి ఉన్న కింగ్డమ్ కానీ, ఇక్కడ పది. పది అంటే ఏంటంటే పేరు ప్రఖ్యాతలు, అతనికి ఉన్న పేరు ప్రఖ్యాతలు కానీ, అతనికి ఉన్న హోదా కానీ. ఇంకా పదిలో ఎవరున్నారండి, పది అంటే పేరు ప్రఖ్యాతలు, హోదా, ఆ తర్వాత అతనికి ఉన్న స్టేటస్ కానీ. 12 అంటే అతనికి విలాసవంతమైన ఖర్చులు, ఆ విలాసవంతమైన జీవనం కానీ అతన్ని కాపాడలేకపోయింది. అతన్ని కాపాడగలిగినది ఏంటంటే అతను చేసుకున్న పూర్వజన్మ పుణ్యం. అంటే ఇక్కడ ఐదులో ఎవరు ఉంటుంది, మంత్రోపాసన ఉంటుంది. అంటే మంత్రానికి జపానికి అంటే మననానికి రెండు తేడాలు ఉంటాయి. జపం అంటే మనం ఏదైనా ఒక మంత్రం ఇవ్వగానే దాన్ని ఒక టైంలో ఒక ఇన్ని వేల సార్లు అని చెప్పేసి మనం మంత్రం జపం చేసుకుంటాం అనమాట, అది ఒక చోట కూర్చొని. కానీ మననం అలా కాదనమాట. మీరు ఏ పని చేస్తున్నా సరే అది లోపల అది రన్ అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని స్ఫురించుకుంటూ ఉంటారు, ఎప్పటికప్పుడు స్ఫురించుకుంటూ ఉండడమే మననం అంటారు అనమాట. ఇంకా దాన్ని మర్చిపోరు అనమాట లోపల, అది మాత్రం ఎంటైర్లీ తిరుగుతూనే ఉంటుంది అనమాట. సో దీన్ని మననం అంటారు. అందుకే ఏదైనా ఒక మంత్రాన్ని కానీ దేవుని యొక్క నామాన్ని కానీ జపము మననం చేసుకోండి అంటారు. సో ఇది మీకు ఎప్పటికైనా పనికొస్తుంది, ఇది మీ పూర్వజన్మ పుణ్యాన్ని అలాగే మీకు సంచిత కర్మను కాల్ చేస్తుంది, మీ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అంటారు. సో ఇక్కడ ఏమైంది, ఇతనికి నాలుగు కానీ, పది కానీ, 12 కానీ ఇతనికి పని చేయలేదు. ఇతని కాపాడగలిగింది ఏంటి, ఇతని ముక్తిని ఇవ్వగలిగింది ఏంటంటే అతని పూర్వజన్మ పుణ్యం. అంటే అతనికి మంత్రోపాసన, దేవుడి మీద ఉన్న నమ్మకం అతన్ని కాపాడింది. ఐదులో దేవాలయాలు కూడా ఉంటాయి. మన ఐదో భావంలో దేవాలయాలు ఏదైనా భావంలో ఉందంటే ఐదులో ఉంటుంది అనమాట. మనం గుడికి వెళ్తాం కదండి, అది ఐదో భావంలో ఉంటుంది. సో అతను దేవుణ్ణి పూర్వజన్మ పుణ్యం ద్వారా దేవుణ్ణి గుర్తుకు తెచ్చుకొని ఈ తొమ్మిదిలో ఉన్న పరబ్రహ్మాన్ని గుర్తుకు తెచ్చుకొని తొమ్మిదిలో ఉన్న జ్ఞానం అతనికి యాక్టివేట్ అవ్వడం ద్వారా ఈ మొత్తం సృష్టికి మొత్తము ఈ సృష్టి నడవడానికి కారణం ఈ పరబ్రహ్మమే. నా నాలాంటి శక్తి ఇంకా ఇంకా ఇట్లాంటి శక్తి గల జీవులు ఎంతో మందిని ఆయన సృజించగలడు, నేను మాత్రమే శక్తివంతుని కాదు అని ఆయన గ్రహించి ఆయనే మొత్తం జీవాత్మని గ్రహించినప్పుడు శరణాగతి అంటే మొత్తం అతనికి దేవుడి మీద వదిలేశాడు ఇంకా. ఇంకా
కథలో కూడా ఎప్పటికీ ఇంకా ముసలి ద్వారా కొట్టుకోవడము, దాంతో కొట్లాడడము, దాంతో కాలు లాగడం ఇవేం చేయలేదు. ఇంక వదిలేశాడు. ముసలికి తన కాలు వదిలేశాడు. తన జీవాన్ని మొత్తము నమ్మకంతో పరబ్రహ్మాన్ని పిలిచాడనమాట. ఈ పరబ్రహ్మాన్ని పిలిచడానికి నమ్మకంతో ఆర్తితో పిలవడాన్ని శరణాగతి అంటాం అనమాట. అతను ఇంకా ఏ ప్రయత్నం చేయలేదు. ఈ శరణాగతి గురించి రామాయణంలో ఒక చిన్న కథ కూడా చెప్తారు, కాకాసుర వృత్తాంతం అని. సో ఈ కాకాసుర వృత్తాంతం అంటే ఏంటంటే, రాముడి ఒళ్ళో సీత పడుకొని ఉంటుంది. ఐ మీన్, సీత ఒళ్ళో రాముడు పడుకొని ఉంటాడు. పడుకొని ఉన్నప్పుడు ఒక కాకి వస్తుంది. కాకి వచ్చినప్పుడు ఈమె సీతమ్మ చిన్న గులకరాలతో కాకిని కొడుతూ ఉంటుంది. హే వెళ్ళు అని చెప్పేసి గులక ఇదిలిస్తూ ఉంటుంది. అప్పుడు రాముడు చూసి, ఓహో, నువ్వు కాకిని రాళ్ళతో కొడుతున్నావు అని చెప్పేసి రాముడు చూసి అలాగే పడుకుంటాడు, నిద్రపోతాడు. అంటే అప్పటికి మెలకువ ఉండి నిద్రలోకి జారుకుంటాడు. నిద్రలోకి జారుకున్న తర్వాత ఏమవుతుంది, ఆయనకు కొద్దిసేపు అయిన తర్వాత అతను కింద పడుకున్నాడు కదా, కింద పడుకో ఉంటాడు. ఆమె ఒళ్ళో తల పెట్టుకొని కింద శయనిస్తుంటాడు. ఎప్పటికైతే ఆయనకు చల్లగా కింద తడి తగులుతుంది. తడి తగలగానే ఆయనకు మెలకువ వస్తుంది. మెలకువ వచ్చి చూస్తే ఈ సీతమ్మ యొక్క బాడీలోంచి రక్తము ఏరై పారుతుంటది కింద, అతని బాడీ కిందకి చేరుతుంది రక్తం అంతా. ఈ రక్తం అంతా ఎక్కడి నుంచి వస్తుందని చూస్తే సీతమ్మ బాడీలో నుంచి వస్తుంది. ఈ రక్తానికి కారణం ఏంటని చూస్తే ఆ కాకి ఆ సీతమ్మని పొడుస్తూ ఉంటుంది వెనక నుంచి, వీపు మీద. అంటే సీతమ్మ ఏం చేస్తుందంటే, పూర్తిగా ఎక్కడ కాకిని కదిలిస్తే శ్రీరాముడు లేస్తాడో అని చెప్పేసి కంప్లీట్ శరణాగతి అనమాట. అంటే ఆమె ఏమి చేయలేదు, కాకిని ఇదిలించలేదు, కొట్టలేదు, మొత్తానికి వదిలేసింది. వదిలేసి తన దేహాన్ని కూడా వదిలేసింది అనమాట, దేహభ్రాంతిని వదిలేసింది. ఎప్పుడైతే వదిలేసిందో అప్పుడు శ్రీరాముడు లేయగానే ఒక చిన్న పక్కన ఉన్న గడ్డి పరక మీద బ్రహ్మాస్త్రాన్ని ఆ మంత్రించి దాని మీదకి వదిలేస్తాడు అనమాట. సో ఇది కథలో వృత్తాంతం ఏంటంటే, ఈ కథలో తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే శరణాగతి. అంటే సీతమ్మ ఇంతకు ముందు గులకరాలతో కొట్టేది, అప్పుడు కూడా గులకరాలతో కొట్టింటే కాకి వెళ్ళిపోయేది, ఇంత జరిగేది కాదు అక్కడ. కానీ శరణాగతి ఏంటంటే తాను ఏం చేసుకోవాల్సిన, తను ఏం చేయడు అనమాట, తన ప్రయత్నం ఏం చేయదన్నమాట. ఇంక అక్కడి నుంచి తను అక్కడి నుంచి సేవ్ అవ్వడానికి తన ప్రయత్నం అంటూ ఏం చేయదన్నమాట. అదే కంప్లీట్ శరణాగతి. మనం ఒక పిల్లోడిని మనము పైనుంచి ఇట్లా పైకి విసిరేసినప్పుడు ఆ పిల్లోడికి నమ్మకం ఏంటంటే కింద తన తండ్రి పట్టుకుంటాడనే నమ్మకం. అక్కడ సీతమ్మ, ఇక్కడ ఏనుగు కూడా ఏంటంటే నన్ను పరబ్రహ్మము కాపాడతాడు అనే నమ్మకం. ఇది ఆర్తి వల్ల వస్తుంది. ఇది ఏదో చెప్పడం వల్ల లేకపోతే ఏదో మనం ట్రై చేద్దాం అనే దీని వల్ల రాదు. ఇది పండాలన్నమాట. సో ఇది పండిన జీవనాల వల్ల ఇది అర్థమవుతుంది. కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు మాత్రమే ఇది అవగతం అవుతుంది అనమాట. సో కంప్లీట్ శరణాగతి వల్ల పరబ్రహ్మాన్ని చేరుకోగలమని అక్కడ కాకాసుర వృత్తాంతం, ఇక్కడ గజేంద్ర మోక్షం మనకు చెప్తున్నాయి అనమాట. రెండు ఒకటే. అందుకే సీతమ్మ తల్లి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ రావణాసుడి దగ్గర అశోకవనంలో అక్కడ తన ఏం చేయదన్నమాట. అక్కడి నుంచి వెళ్ళడానికి రావడానికి తన ఏం ప్రయత్నం చేయదన్నమాట అక్కడి నుంచి. సో అదే అన్నమాట, మొత్తం కంప్లీట్ శరణాగతి మీదే రామాయణము ఇక్కడ గజేంద్ర మోక్షం కూడా వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నామాన్ని, ఏదో ఒక నామాన్ని, భగవంతుని యొక్క నామాన్ని కానీ భగవంతుని యొక్క మంత్రాన్ని కానీ మన జీవనంలోనూ దాన్ని జపంగానో మననంగానో మార్చుకోవాలన్నమాట. అదే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. దీని ద్వారా మన జీవితాలను పండించుకోవచ్చు, అలాగే కైవల్య సిద్ధిని, మోక్షాన్ని, అలాగే జ్ఞానాన్ని, మీరు ఏదైనా పదం వాడచ్చు, దాని ద్వారా మనం పొందొచ్చు అనేది ఈ కథాన్ని మనం జ్యోతిషంతో లింక్ చేసుకొని మనం తెలుసుకుంటున్నాం అనమాట. మళ్ళీ మనం ఇంకొక పురాణాన్ని, ఇంకో వృత్తాంతాన్ని జ్యోతిష దృక్పథంతో ఎలా తెలుసుకోవచ్చు అని మనం వద్దామండి. థ్యాంక్ యూ అండి.